గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం ప్రెజెంటేషన్ లో డ్రా ట్యాబ్ అయితే ఉంది కదా, సో డ్రాయింగ్ ట్యాబ్. సో ఆ ట్యాబ్ లో ఉన్న ఫీచర్స్ అయితే చూద్దాం. సో డ్రా అంటే మీకు తెలిసిందే, మనం ఏదైనా డ్రాయింగ్ చేయాలనుకున్నప్పుడు అయితే యూజ్ అవుతుంది. వర్డ్ డాక్యుమెంట్ లో కూడా మనకి సేమ్ డ్రా ఫీచర్ అయితే ఉంది. సో డ్రాయింగ్ అయితే మీరు చేసుకోవచ్చు. సేమ్ అలాగే అనమాట. ఇది వచ్చేసి కొంచెం అడిషనల్ ఫీచర్ ఒకటో రెండు అయితే ఉన్నాయి అంతే, అంతకు మించి అయితే ఎక్కువ అయితే లేదు. సేమ్ అలాగే ఉంటుంది. హోమ్ పేజ్ లో కూడా మనకి అండో రేడియో ఉన్నట్టే మనకి డ్రా ట్యాబ్ లో కూడా మనకి అండో రేడియో అయితే ఉంది. ఇప్పుడు మనకి యారో మార్క్ అయితే ఉంది. సో నేను యారో మార్క్ సెలెక్ట్ చేసుకున్నానంటే మనకి యారో మార్క్ అయితే ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా మీరైతే మీకు ఇష్టం వచ్చినట్టు ఇలా డ్రా చేయొచ్చు. మళ్ళీ అండో క్లిక్ చేస్తే మనకి అదంతా కూడా అండో అయిపోతుంది. అండో అండో అంటే ఈ డ్రా విత్ టచ్ తో మీరు ఈ మూడిట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు మీ మౌస్ తోని డ్రా చేయొచ్చు. బట్ మీరు ఏది అంటే బ్లాక్ రెడ్ అక్కడ హైలైటర్ ఉంది కదా, ఎగ్జాంపుల్ నేను హైలైటర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి రెండు యాక్టివ్ లో ఉన్నాయన్నమాట. అంటే మనకి ఫస్ట్ ఇది యాక్టివ్ చేసుకుని ఇది యాక్టివ్ చేసుకున్నాం అంటే ఇప్పుడు మనకి ఈ హైలైటర్ అనేది డ్రా అవుతుంది. ఎలా డ్రా అవుతుంది? ఈ మౌస్ డ్రా విత్ టచ్ అనే ఫీచర్ తో ఇది మనకి డ్రా అవుతుంది. ఇప్పుడు ఇది సెలెక్ట్ లోనే ఉంది. ఇప్పుడు బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాం, పెన్ బ్లాక్. ఇప్పుడు పెన్ బ్లాక్ అనేది మనకి సెలెక్ట్ అయింది. ఇప్పుడు జస్ట్ ఇది సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను ఇది తీసేసాను అనుకోండి, మనకి సెలెక్ట్ అవుతుందా? లేదు కదా, మనకి అంటే ఎటువంటి డ్రా అవ్వట్లే. ఇప్పుడు ఇది మనం డిసెలెక్ట్ చేసాం కాబట్టి మనకి ఏం డ్రా అవ్వదు. ఇది జస్ట్ మూవ్ చేసుకోగలుగుతున్నాం అంతే. మనకి ఎటువంటి డ్రాయింగ్ అయితే అవ్వట్లేదు అనమాట. ఆటోమేటిక్ గా మీరు వీటిలో ఏది సెలెక్ట్ చేసుకున్నా ఇది ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోతుంది. మీరు చూడొచ్చు, నేను డిసెలెక్ట్ చేసేసాను, ఇది డిసెలెక్ట్ అయిపోతుంది. సో ఇది మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నా ఇది సెలెక్ట్ అవుతుంది. బట్ ఇది మటుకు మ్యాండేటరీ అనమాట. ఏది సెలెక్ట్ చేసుకున్నా ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లెస్ సెలెక్ట్ అనమాట. దీన్ని క్లిక్ చేసి మీరు ఇదంతా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకున్నాను, మొత్తం సెలెక్ట్ చేసుకుని బ్యాక్ ప్రెస్ చేశాను అనుకోండి, మొత్తం మీకైతే డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎరేజర్ అనమాట. ఇది వచ్చేసి ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎగ్జాంపుల్ గీసాను కదా, సో ఎరేజర్ తో మీరైతే దీన్ని అరెస్ట్ చేసేది. ఎగ్జాంపుల్ 1 2 3 ఇలా 3 లైన్స్ గీసాను. నాకు ఈ లైన్ నచ్చలేదు, మిడిల్ లైన్ అనుకుంటే నేను ఎరేజర్ సెలెక్ట్ చేసుకొని మిడిల్ లైన్ కనుక ఇట్లా చెరిపేసాను కదా, మొత్తం లైన్ మొత్తం చెడిపోతుంది అనమాట, లైన్స్ అన్ని. దీంట్లో నచ్చని ఫీచర్ ఇదే అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇలా డ్రా చేసినప్పుడు ఇదంతా నేను సింగిల్ అటెంప్ట్ లో డ్రా చేశాను అనమాట. అంటే మౌస్ ని వదలకుండా డ్రా చేశాను. అంటే ఇదంతా ఒక సింగిల్ లైన్. ఇప్పుడు నేను ఎరేజర్ క్లిక్ చేసి నాకు ఇంతవరకే నాకు నచ్చలేదు, ఇంతవరకు ఎరేజ్ చేయాలనుకుంటే కుదరదు అనమాట. ఇప్పుడు నేను ఇంతవరకు ఎరేజ్ చేయాలనుకున్నా కూడా ఇది మొత్తం ఎరేజ్ అయిపోతుంది. మీరు చూడండి, మొత్తం ఎరేజ్ అయిపోయింది. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెన్ బ్లాక్ అయితే ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చిన్న యారో మార్క్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మీ బ్లాక్ పెన్ ని. ఎగ్జాంపుల్ దాని థిక్నెస్ ని పెంచొచ్చు అండ్ దాని యొక్క కలర్ ను కూడా మీరు చేంజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను పింక్ కలర్ చేంజ్ చేస్తే ఇక్కడ మనకి ఈ పెన్ అనేది పింక్ కలర్ లకు చేంజ్ అయింది, చూసారా? ఇక్కడ ఎగ్జాంపుల్ పింక్. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్, చూసారా? ఆరెంజ్ కలర్ లోకి. అండ్ థిక్నెస్ ని మరీ ఇలా పెట్టుకున్నాను, కొంచెం ఇలా చూసా కదా, ఆ థిక్నెస్ ఇలా చేంజ్ అయింది. నెక్స్ట్ కలర్ డైరెక్ట్ పెన్ రెడ్ పెన్ తీసుకున్నాను, దీని కలర్ ఇంకో కలర్ రెడ్ లేదా బ్లూ కలర్ అండ్ థిక్నెస్ చూసారా ఇలా. సో ఈ రెండు సేమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇదేందో ఇది కూడా మనకు అదే. బట్ కాకపోతే ఈ రెండు ఎందుకు ఇచ్చారంటే మీరు ఒకేసారి ఒక్క పెన్నునే ప్రతిసారి కలర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలంటే కష్టం కాబట్టి రెండు పెన్స్ అయితే ఇచ్చారు. రెండు సేమ్ మీకు ఒకేలా వర్క్ అవుతుంది. దీనికి మనం ఎంత థిక్నెస్ పెట్టుకోవచ్చు, దీనికి అంతే థిక్నెస్ చేంజ్ చేసుకోవచ్చు. దీనికి కలర్స్ చేంజ్ చేయొచ్చు, దీనికి కలర్స్ చేంజ్ చేయొచ్చు. బట్ మీరు ఒకే టైంలో 2 కలర్స్ యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఒకేసారి గ్రీన్, ఒకేసారి బ్లూ, ఇలా రెండింటిని ఒక్కొక్క థిక్నెస్ లో యూజ్ చేసుకొని రెండే సెట్ చేసి పెట్టుకొని దాని తగ్గట్టు మీరు యూజ్ చేసుకోవచ్చు. కొంచెం టైం సేవ్ అవుతుందని మీకు రెండు అయితే ఇచ్చారు అంతే. నెక్స్ట్ వచ్చి హైలైటర్. సో ఈ హైలైటర్ కూడా మీరు కాగల కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ యారో మార్క్ క్లిక్ చేయండి, నెక్స్ట్ కలర్ ఆప్షన్ ఉంటుంది. జస్ట్ మీరు అలాగా ఈ హైలైటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మెయిన్ విషయం, మీరు డ్రా చేసేటప్పుడు స్ట్రైట్ లైన్ గీయాలంటే కష్టం, ఎవరి వల్ల కూడా కాదు. మనం ఎంత స్ట్రైట్ గా గీయాలనుకున్నా కూడా ఎంతో కొంత వంకర అయితే పోతుంది కదా, వంకరగా. ఇక్కడ రోలర్ అయితే ఇచ్చారు. సో ఈ రోలర్ క్లిక్ చేస్తే మీకు ఒక స్కేల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ స్కేల్ ని యూజ్ చేసుకొని మీరైతే లైన్స్ అయితే డ్రా చేయొచ్చు. లైక్ ఇలా ఉంది. ఇప్పుడు నేను దీని ఇక్కడ సెట్ చేసుకొని దీన్ని సెలెక్ట్ అయ్యింది కదా, నేను ఇలా డ్రా చేశాను అనుకోండి, చూసారా లైన్ ఎంత స్ట్రైట్ గా వచ్చిందో. ఓకే, నేను ఇలా ఒక 48 degrees లో
నేను ఇక్కడ లైన్ చేశాను. బట్ నాకు స్ట్రైట్ గా లైన్ కావాలి, ఇలా ఎందుకు ఉంది స్కేల్ ఇలా వంకరగా ఎందుకు ఉంది, స్ట్రైట్ గా ఎందుకు లేదు అనుకున్నప్పుడు మీ యొక్క మౌస్ మీద ఈ రోలర్ అయితే ఉంటుంది కదా, అంటే రోల్ చేసే మిడిల్ లో ఉంటుంది కదా, సో దాన్ని మీరు ఇలా మూవ్ చేశారనుకోండి స్కేల్ కూడా మూవ్ అవుతుంది. ఇలా మీరు మూవ్ చేసే కొంది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 90 డిగ్రీస్ అంటే మనకి స్ట్రైట్ గా ఉన్నట్టు అర్థం. 90 డిగ్రీస్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని దీన్ని సెలెక్ట్ చేసుకున్న హైలైటర్ ని హైలైటర్ సెలెక్ట్ చేసుకుని నేను ఇలా స్ట్రైట్ లైన్ కి ఇస్తే అది మనకి ఇలా స్ట్రైట్ లైన్ లో 90 డిగ్రీస్ లో మనకైతే లైన్ అయితే అవుతుంది. ఇలా మీరైతే యూజ్ అవుతుంది స్కేల్ అనేది ఇలా యూజ్ చేసుకుని మీరు డ్రాయింగ్స్ అయితే గీయచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ ఇలా ఈ రోలర్ అయితే మీకు అలా యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.